అండి, ఈరోజు మనము గుంత పొంగనాలు ఇలాగా గ్రౌండ్ నట్స్తో చట్నీ చేద్దాము. దానికి కావాల్సినవి ఇలాగా మనము బుడ్డల్ని ఇలాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ కట్ చేసుకోవాలి, పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర, చింతపండు, అల్లము తీసుకోవాలండి. ఇప్పుడు చేద్దాం. ఇలాగా ప్యాన్ పెట్టుకొని ఇందులో ఆయిల్ పోసుకోవాలి. కొద్దిగా ఆయిల్ చాలండి. ఆయిల్ కాగిన తర్వాత జీలకర్ర వేద్దాము. జీలకర్ర ఇక్కడ చూడండి, ఇవన్నీ వేసేద్దాము ఒకటేసారి. చట్నీ స్టార్ట్ చేశానండి. ఇప్పుడు వచ్చేసి మనం పొంగనాలు చేసుకుందాం. ఇది పొంగనాల పెన్నము, నాన్ స్టిక్, అంటే కొద్దిగా ఆయిల్ వేస్తే చాలు లైట్గా. ఇప్పుడు వచ్చేసి మనము దోసపిండి తయారు చేసుకోవాలి. ముందుగా నేను వచ్చేసి మార్నింగ్ చేసేసా. మార్నింగ్ నానబెట్టేసి ఇప్పుడు 3కి అలాగా చేశానమాట. ఇప్పటికి ఒక 4 అవర్స్ అవుతుంది. దీనికి కావాల్సినవి ఇలాగా ముందుగా ఇది ఇప్పుడు బుడ్డల చట్నీ చేద్దాము. ఆల్రెడీ ఇక్కడ ఫ్రై చేసి పెట్టాను, ఆనియన్స్ అన్నీ వేసి. ఇప్పుడు బుడ్డల్ని మనము మిక్సీకి వేసుకుందాం. అలాగే గుంత పొంగనాలు చేద్దామండి. ఇది నాన్ స్టిక్ గుంత పొంగనాలు పెన్నము. ఇది వచ్చేసి మనకి ఆయిల్ ఎక్కువగా పట్టదు కాబట్టి ఇది యూస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి దోసపిండితో గుంత పొంగనాలు చేద్దాము. దీనికి కావాల్సినవి దోసపిండి తర్వాత దోసపిండిలో మనము రైస్ కానీ వేస్తే మనకి బాగా పొంగుతాయి అన్నమాట. నైట్ రైస్ ఒకవేళ నైట్ మనము స్టార్ట్ చేస్తే కన్నా పిండి రుబ్బడం స్టార్ట్ చేస్తే అప్పుడు మనం రైస్ మిగిలినది దాంట్లో వేస్తే మార్నింగ్ కల్లా బాగా పొంగుతాయి. ఇందుకు కావాల్సినవి అల్లము కొద్దిగా ఇలాగా తరుక్కొని పెట్టుకోవాలి, పచ్చిమిర్చి, జీరా, ఆనియన్స్, తర్వాత మనకి శనగబ్యాళ్ళు నానబెట్టుకోవాలి. ఒక 1 అవర్ ముందే నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో పసుపు ఇవన్నీ చూపించాను కదండి, ఇవన్నీ వేసేసుకుందాము. వేసి కలిపేసుకుందాం. మనకి పచ్చిమిర్చి ఎంత కావాలంటే ఎంత వేసుకోండి, ఎందుకంటే కారం ఉంటుంది. పసుపు వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది, ప్లస్ బాగుంటుందండి చూడ్డానికి. ఇప్పుడు సాల్ట్ వేద్దాం. ఆల్రెడీ నేను సాల్ట్ ఇందులో వేసాను, కొద్దిగా వేస్తున్నాను. మనకి ఎంత కావాలంటే అంత వేసుకోండి. ఇప్పుడు కలిపేద్దాం. పొంగనాలు చాలా టేస్టీగా ఉంటాయి. మనం ఒకరోజు దోశ వేసుకుంటే ఇంకొక రోజు మనము ఇడ్లీకి కూడా అదే పిండితో వేసుకోవచ్చు. అలాగే మనము ఇలాగా గుంత పొంగనాలు కూడా చేసుకోవచ్చు. ఇలాగా బాగా కలుపుకోవాలి. ఇందులో జీలకర్ర వేసాము, ఇంకా బాగుంటుంది. ఇలాగా బ్యాటర్ని తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనము ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇలాగా స్టవ్ పైన పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకుందాం. కొద్దిగా వేడైన తర్వాత ఆయిల్ కొద్దిగానే వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేసిన తర్వాత ఇప్పుడు పిండిని ఇందులో వేద్దాం. ఇలాగా వేసిన తర్వాత కొద్దిసేపు క్లోజ్ చేద్దాం. పొంగనాలు రెడీ అయ్యాయి. ఇప్పుడు ప్లేట్లో వేసేసుకుందాం. గుంత పొంగనాలు రెడీ అయ్యాయి. ఇలాగా సూపర్గా ఉంటుంది ఈ చట్నీ. మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి.